స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ సిఎస్ఆర్ అకాడమీ. నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 22 మనకి దేని నుంచి వస్తుంది? వెక్టార్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. అవును, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో అంత టఫ్ క్వశ్చన్ ఏం రాదు. ఈ 5లో నుంచి 100% వస్తుంది. ఇక్కడ ఈ 5 క్వశ్చన్స్లో అన్ని క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, మీరే చేయాలి. నేను అన్ని క్వశ్చన్స్కి మెథడ్ ఒకటే ఉంది, అది నేను ఒకసారి నేర్పిస్తాను మీకు. ఇక్కడ మీకు అన్ని క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి, ఏ క్రాస్ బి క్రాస్ సి, ఏ క్రాస్ బి క్రాస్ సి, ఏ క్రాస్ బి క్రాస్ సి యొక్క మాడ్యులస్ ఫంక్షన్, నెక్స్ట్ ఏ క్రాస్ బి డాట్ సి, ఏ క్రాస్ డి డాట్ బి. అవునా? నెక్స్ట్ దీంట్లో ఏమన్నా ఏ క్రాస్ బి, ఏ క్రాస్ సి, ఏ క్రాస్ బి క్లాస్, ఏ క్రాస్ బి ప్లస్ సి వెరిఫై చేయమన్నాడు. అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఈ ఫంక్షన్ రావాలి. సో అన్ని క్వశ్చన్స్లో అన్నిటినో ఎక్సెప్ట్ సెకండ్ క్వశ్చన్ తప్ప 1, 3, 4, 5 ఈ 4 క్వశ్చన్స్కి ఒకటే మెథడ్. క్రాస్. క్రాస్ అంటే మీరు డెట్ ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు. సో డెట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది మీకు. అంటే ఏ క్రాస్ బి, ఏకి బికి ఉండే డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సి క్రాస్ డి అంటే సికి డికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ వచ్చిన రెండు వెక్టార్స్కి మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ అప్లై చేయాలి. మోడ్ అంటే ఇక్కడ కూడా మోడ్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు నేను మీకు దీంట్లో షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ స్క్యూ లైన్స్ అనే క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ మోడ్లెస్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఒక క్వశ్చన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక రిమైనింగ్ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయండి. సో అసలు ఆ సాల్వింగ్ ఫస్ట్ ఆ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి అంటున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఏ వాల్యూ ఇచ్చాడు, బి ఇచ్చారు, సి ఇచ్చారు, డి ఇచ్చారు, దెన్ కంప్యూట్. అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా చూడండి అమ్మా, ఏ ఇచ్చారు, బి ఇచ్చారు, సి ఇచ్చారు, దెన్ ఫైండ్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ ఏబిసి ఇచ్చి కంప్యూట్. ఏ క్రాస్ బి, ఏ క్రాస్ సి అంటే మీరు ఏ క్రాస్ బి కనుక్కోవాలి, ఏ క్రాస్ సి కనుక్కోవాలి, ఏ క్రాస్ బి ప్లస్ సి అన్నాడు. అంటే ఇది డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టార్ ఎడిషన్ అవుతుందా లేదా అంటే దీని వాల్యూ ఏదైతే వస్తుందో ఈ రెండింటి యొక్క వాల్యూకి యాడ్ చేసుకోవాలి. ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్, అప్పుడు రెండు కనుక ఈక్వల్ అయితే డిస్ట్రిబ్యూటివ్ వెక్టార్ ఓవర్ వెక్టార్ ఎడిషన్ అంటారు. నెక్స్ట్ ఏ క్రాస్ బి ఉంది, సి క్రాస్ డి ఉంది, ఏ క్రాస్ బి డాట్ సి. సో ఆ ఏ క్రాస్ బి డాట్ సి అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఈ ఫిఫ్త్ క్వశ్చన్లో ఏ క్రాస్ బి డాట్ సి అంటే మీరు ఏదైతే ఏ క్రాస్ బి కనుక్కుంటారో ఫైండ్ అవుట్ చేస్తారో ఆ వచ్చిన వెక్టార్కి సి అనే వెక్టార్తో డాట్ ప్రొడక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్రాస్ బి 3i + 4j - 5k వచ్చింది, -3i. ఇది ఏ డాట్ బి అనుకుందాం. సి అనే వెక్టార్ ఏముంది ఇక్కడ? ఏ క్రాస్ బి అయిపోయింది కదా, డాట్ సి అనే వెక్టార్ ఏముంది? 4i + 5j - 2k అనే వెక్టార్ ఉంది. సో ఇప్పుడు ఈ రెండు వెక్టార్స్కి డాట్ ప్రొడక్ట్ చేయాలి. డాట్ ప్రొడక్ట్ చేస్తే వచ్చేది మనకి స్కేలార్ కదా. సో డైరెక్ట్గా -3i డాట్ 4i అంటే -3 × 4 -12, 4 × 5 20, -5 × -2 +10. సో 30 - 12 18. సో ఆన్సర్ ఏంటి దీనిది? ఏ క్రాస్ బి డాట్ సి వాల్యూ 18 వచ్చింది. అలాగే ఏ క్రాస్ డి డాట్ బి చేయండి. సో దానికి కూడా ఒక వాల్యూ వస్తుంది 10 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు దీని వాల్యూ 10 అనుకోండి. ఇది 18, ఇది 10. సో 18 - 10 8 ఆన్సర్. సో అసలు ఈ క్రాస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మొత్తం ఫస్ట్ క్వశ్చన్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ 3 క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోండి. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2i + j - 3k. 2i + j - 3k. బి అనే వెక్టార్ ఏంటి? i - 2j + k. సి అనే వెక్టార్ ఏంటి? -i + j - 4k. డి అనే వెక్టార్ ఏంటి ఇక్కడ? i + j + k. సో ఇక్కడ రాసుకున్న ఏబిసిడి. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ఏ క్రాస్ బి, తర్వాత సి క్రాస్ డి. ఆ వచ్చిన రెండు వెక్టార్స్కి మళ్ళీ క్రాస్ చేసి దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఏ క్రాస్ బి చేస్తున్నాను. ఏ క్రాస్ బి అంటే ఫస్ట్ లైను ఐజేకే, సెకండ్ లైను ఏ వాల్యూ ఏంటి ఇక్కడ? 2, నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ 1 -3, నెక్స్ట్ బి వాల్యూ 1 -2 1. సో దీని యొక్క డెట్ చూడండి అమ్మా, i × 1
minus 6 minus j into that row that column will be eliminated. డెట్ ఇందాకే చెప్పాను కదా ఎలా చేయాలి డెట్ ఫైండ్ అవుట్ చేయడం. సో 2 plus 3 plus k into minus 4 minus 1. సో టోటల్ minus 5i minus 5j minus 5k వచ్చిందమ్మా ఏ క్రాస్ బి. తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, సి క్రాస్ డి. సో సి క్రాస్ డి చేద్దాం. సి క్రాస్ డి ఐ జే కే. సి వాల్యూ -1 1 -4 1 1 1. సో డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఫైండ్ అవుట్ చేయడం తెలియలేదంటే దీని ముందు క్వశ్చన్లో గ్రామర్స్ రూల్లో డెట్ ఫైండ్ అవుట్ చేయడం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ దగ్గర డెట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో నేను చెప్పాను, నీట్గా చూడండి ఒకసారి. సో ఐ ఇంటూ 1 + 4 minus j into -1 + 4 plus k into -1 -1 5i minus 3j minus 2k. సి క్రాస్ డి వెక్టార్ వచ్చింది. ఏ క్రాస్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం అర్థమైందిగా. వీటన్నిటిలో అంతే క్రాస్ ఫైండ్ అవుట్ చేసుకోవడం వచ్చేదానికి. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్పిస్తాం. ఏ క్రాస్ బి ఉంది, సి క్రాస్ డి ఉంది. ఈ రెండు వెక్టార్స్కి మళ్ళీ ఇక్కడ ఏమని అడిగాడు, క్రాసేగా. సో ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి ఐ జే కే. ఫస్ట్ ఏ క్రాస్ బి వాల్యూ -5i -5j -5k. నెక్స్ట్ సి క్రాస్ డి 5 -3 -2. సో i ఇంటూ 10 -15 minus j into 10 plus 25 plus k into 15 plus, so -5i minus 35j plus 40k. ఎప్పుడైనా మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కామన్ ఏదైనా నెంబర్ ఉందనుకోండి, కామన్ నెంబర్ని బయటకి తీసుకుని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఇప్పుడు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మోడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి ఇజ్ ఈక్వల్ టు 5 అనే నెంబర్ని బయటకి తీస్తే -i -7j plus 8k. 5 ఇంటూ చూడండి మ్యాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ వాటి యొక్క స్క్వేర్స్ 1 7 స్క్వేర్ 49 8 స్క్వేర్ 64. సో 5√50 + 64 114. సో 5√114 అనేది మోడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి యొక్క వాల్యూ. అర్థమైందా? ఇది 7 మార్క్స్. ఇలాగే అడుగుతున్నారమ్మా. ఈ థర్డ్ క్వశ్చన్ కూడా ఇంతే, ఫోర్త్ ఇంతే, ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఇలాగే ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? సో సెకండ్ క్వశ్చన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ స్క్యూ లైన్స్. సెకండ్ క్వశ్చన్లో ఇప్పుడు సెకండ్ పెట్టి చెప్తున్నాను. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్, ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్క్యూ లైన్స్ అని చెప్పి టూ స్క్యూ లైన్స్ ఇచ్చేసాడు. వాటికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆ టూ స్క్యూ లైన్స్ ఏమేమి ఉన్నాయి, r = r bar = 6i plus 2j plus 2k t into I minus 2j plus 2k. Another r bar = -4i minus k. సో ఇప్పుడు నేను ఒక టూ స్క్యూ లైన్స్ రాసుకున్నాను. సో రాసుకున్న టూ స్క్యూ లైన్స్కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ స్క్యూ లైన్స్ ఫార్ములా ఏంటి అంటే, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ స్క్యూ లైన్స్ ఫార్ములా మోడ్యులస్ ఆఫ్ బాక్స్ ఆఫ్ సి మైనస్ ఏ స్పేస్ బి స్పేస్ డి బై మోడ్యులస్ ఆఫ్ బి బార్ క్రాస్ డి బార్. సో అన్నిటికీ మోడ్ పెట్టేసుకున్నాను. ఓకే. సో బి బార్ క్రాస్ డి బార్ ఏదైతే ఉందో ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ ఏబిసిడి నేను ఎలా తీసుకుంటున్నాను చూడండి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో ఏ అనే వెక్టార్ ఏంటి అంటే 6i plus 2j plus 2k. బి అనే వెక్టార్ ఏంటి ఇప్పుడు -i plus 2j plus 2k. సి అనే వెక్టార్ ఏంటి -4i minus k.
డి అనే వెక్టార్ ఏంటి 3i మైనస్ 2j మైనస్ 2k. సో ఇప్పుడు మనం ఫస్ట్ సి మైనస్ ఏ స్పేస్ బి స్పేస్ డి యొక్క బాక్స్ అంటే డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ సి మైనస్ ఏ అనే వెక్టార్ ఏంటి సి మైనస్ ఏ అంటే సి అనే వెక్టార్లోంచి ఏ అనే వెక్టార్ని రిమూవ్ చేద్దాం. సో మైనస్ 4i మైనస్ 6i ఎంత మైనస్ 10i. ఇక జే ఉందా లేదు 0j మైనస్ 2j మైనస్ 2j మైనస్ k మైనస్ 2k మైనస్ 3k. అర్థమైందా సి మైనస్ ఏ అనే వెక్టార్ సి వెక్టార్ నుంచి ఏ వెక్టార్ని రిమూవ్ చేశాను మా సి మైనస్ వచ్చింది బి అనే వెక్టార్ ఉంది డి అనే వెక్టార్ ఉంది. సో ఇప్పుడు దీనికి మనం బాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. బాక్స్ ఆఫ్ సి మైనస్ ఏ స్పేస్ బి స్పేస్ డి అంటే డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సి మైనస్ ఏ వాల్యూ మైనస్ 10 మైనస్ 2 మైనస్ 3 బి మైనస్ 1 2 2 డి అనే వెక్టార్ 3 మైనస్ 2 మైనస్ 2. సో దీని డెట్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి ఈ న్యూమరేటర్ అనేది వచ్చేస్తుంది డెట్ అనేది. తర్వాత ఏం చేయాలా బి క్రాస్ డి ఫైండ్ అవుట్ చేసి దానికి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెట్ చూడండి మైనస్ 10 ఇంటూ డెట్ ఇక్కడ రాస్తున్నాను మైనస్ 10 ఇంటూ మైనర్ ఏంటి ఈ 4ఏ కదా 2 2s ఆర్ మైనస్ 4 మైనస్ 4 మైనస్ 4 ప్లస్ 4 మైనస్ 4 ప్లస్ నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ మైనస్ 1 ఇంటూ బి అనే వెక్టార్ మైనస్ 2j అది మ్యాటర్ మైనస్ 2j బి అనే వెక్టార్ మైనస్ i మైనస్ 2j. సో 4 ఇంటూ 4. సో ఇక్కడ చూడండి బి అనే వెక్టారు i మైనస్ 2j ప్లస్ 2k మైనస్ i రాసుకున్నాం మైనస్ i. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా బి అనే వెక్టార్ ఏంటి అంటే ఏ అనే వెక్టార్ 6i ప్లస్ 2j ప్లస్ 2k బి అనే వెక్టారు i మైనస్ 2j ప్లస్ 2k సి అనే వెక్టార్ మైనస్ 4i మైనస్ k డి అనే వెక్టార్ 3i మైనస్ 2j మైనస్ 2k. సి మైనస్ ఏ మైనస్ 4i మైనస్ 6i మైనస్ 10i ఇక 0j మైనస్ 2j మైనస్ 2j మైనస్ k మైనస్ 2k మైనస్ 3k. ఇప్పుడు బాక్స్ ఆఫ్ సి మైనస్ ఏ స్పేస్ బి స్పేస్ డి కదా. సో సి మైనస్ ఏ వెక్టార్ ఏంటి మైనస్ 10 మైనస్ 2 మైనస్ 3 బి అనే వెక్టార్ ఏంటి 1 మైనస్ 2 2 డి అనే వెక్టార్ ఏంటి 3 మైనస్ 2 మైనస్ 2. సో దీని యొక్క డెట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మైనస్ 10 ఇంటూ మైనస్ ప్లస్ 2 2s ఆర్ 4 ప్లస్ 4 ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ మైనస్ 2 మైనస్ 2 3 2s ఆర్ 6 6 అంటే మైనస్ 6. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్గా ప్లస్ వేయాలి బట్ ఇక్కడ మైనస్ ఉంది కదా. సో మైనస్ 3 ఇంటూ 1 ఇంటూ మైనస్ 2 ప్లస్ 3 2s ఆర్ 6 మైనస్ 2 ప్లస్ 6. సో మైనస్ 10 ఇంటూ 4 ప్లస్ 4 8 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 6 మైనస్ 8 మైనస్ 3 ఇంటూ 4. సో మైనస్ 1080 మైనస్ 16 మైనస్ 12. సో ఆన్సర్ ఈజ్ మైనస్ 108 వచ్చిందమ్మా. దేని వాల్యూ న్యూమరేటర్ వాల్యూ. నెక్స్ట్ డినామినేటర్ ఏంటి ఇప్పుడు బి క్రాస్ డి ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో బి క్రాస్ డి అంటే ఏంటి i j k అనే వెక్టార్స్ తీసుకోవాలి ఫస్ట్ రోలో. సెకండ్ రో బి అనే వెక్టార్ 1 మైనస్ 2 2 1 మైనస్ 2 2 డి అనే వెక్టార్ 3 మైనస్ 2 మైనస్ 2 3 మైనస్ 2 మైనస్ 2. ఓకే బి క్రాస్ డి. సో దీని డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నా i ఇంటూ 4 ప్లస్ 4 మైనస్ j ఇంటూ 1 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 3 2s ఆర్ 6 ప్లస్ k ఇంటూ మైనస్ 2 ప్లస్ 6 8i ప్లస్ 8j ప్లస్ 4k. సో దీన్ని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ చెప్పాను మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కామన్ ఏమైనా ఉంటే కామన్ తీసుకుని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసుకోండి.
లేదా డైరెక్ట్గా మ్యాగ్నిట్యూడ్. సరే, మాడ్యులస్ ఆఫ్ బీ బార్ క్రాస్ డి బార్, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో మాడ్యులస్ ఆఫ్ బీ బార్ క్రాస్ డి బార్, స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ 64, 8 64, 4 స్క్వేర్ 16, రూట్ 64 plus 64 128, 138 plus 6 144, రూట్ 144 అంటే వాల్యూ ఎంతమ్మా? 12ఏనా? అంటే ఇప్పుడు మనకి న్యూమరేటర్ ఏమొచ్చింది, డినామినేటర్ ఏమొచ్చింది? సో న్యూమరేటర్ ఏమో -108, డినామినేటర్ ఏమో 12. సో దెన్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ న్యూమరేటర్ వాల్యూ -108/12. సో 108/12 108/12 అంటే ఎంతండి? 12 1s are 12 9s are. సో -9 అంటే మాడ్యులస్ కాబట్టి షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ స్క్యూ లైన్స్ ఎంత వచ్చింది? 9. అర్థమైందా? మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్. సో టూ స్క్యూ లైన్స్ ఏ బి సి డిగా రాసుకున్నాక షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా సి మైనస్ ఏ స్పేస్ బి స్పేస్ డి బై మాడ్యులస్ ఆఫ్ బీ బార్ క్రాస్ డి బార్ కాబట్టి ఫస్ట్ సి మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత బాక్స్ ఆఫ్ సి మైనస్ ఏ స్పేస్ బి స్పేస్ డి అంటే డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సి మైనస్ ఏ వాల్యూ, తర్వాత బి వాల్యూ, తర్వాత డి వాల్యూ. సో డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి -108 వచ్చింది. తర్వాత డినామినేటర్ బీ బార్ క్రాస్ డి బార్, సో దానికి డెట్ ఫైండ్ అవుట్ చేసుకున్నా. ఇక్కడ మీరు 4 కామన్ తీసి కూడా మాడ్యులస్ చేయొచ్చు. 4 కామన్ తీస్తే 2y + 2j + k అంటే √4 + 4 + 1 అంటే √9. √9 అంటే 3, 4 × 3 12, అలా కూడా వస్తుంది మా. సో 108/12 9. అర్థమైందా? సో ఇక రిమైనింగ్ ఈ క్వశ్చన్ని కూడా మీరు సాల్వ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? సో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి మనకు వస్తున్న క్వశ్చన్స్ ఈ మోడల్ క్వశ్చన్సే. క్రాస్ అంటే ఏంటి? టూ వెక్టార్స్కి క్రాస్ అనగానే డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ క్వశ్చన్ ఏ ఇచ్చారు, బి ఇచ్చారు, సి ఇచ్చారు, ఏ క్రాస్ బి క్రాస్ సి అన్నాడు. ఇక్కడ కూడా ఏ క్రాస్ బి కనుక్కోండి, ఏ క్రాస్ సి ఫైండ్ అవుట్ చేయండి, ఏ క్రాస్ బి + సి కూడా ఫైండ్ అవుట్ చేయండి. అలాగే ఇక్కడ ఏంటి, ఏ క్రాస్ బి సి క్రాస్ డి, ఆ రెండింటికి వచ్చే క్రాస్. ఇక్కడ ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయండి, సి అనే వెక్టార్తో డాట్ ప్రొడక్ట్ చేయండి, ఒక స్కేలార్ నెంబర్ వస్తుంది. అలాగే ఏ క్రాస్ డి చేయండి, దానికి డాట్ బి అనే వెక్టార్తో డాట్ ప్రొడక్ట్ చేయండి, అక్కడ ఒక స్కేలార్ వస్తుంది. ఆ రెండు స్కేలార్స్ని మైనస్ చేయండి, ఒక నెంబర్ వస్తుంది. అర్థమైందా? సో ఈ క్వశ్చన్స్ అన్ని ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి వస్తున్న క్వశ్చన్స్. ఈ 7 LAQs నుంచి 100% మీరు ఈ 7 LAQs పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు 35 మార్క్స్ వస్తాయి. ఓకేనా? అర్థమైందా? థ్యాంక్ యూ.